హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పే క్రైమ్ ఎలాంటిదంటే ఇది వినడానికి చాలా కష్టంగా అండ్ బాధగా ఉంటుంది. ఈ కేసులో చాలామంది చిన్నపిల్లల్ని చంపేశారు. ఒక తల్లి ఇది వినడానికి చాలా కష్టం. తల్లి అంటే ఇచ్చేదే కానీ తీసుకునేది కాదు కదా. కానీ నేను చెప్పబోయే ముగ్గురు కలిసి 42 మంది చిన్న పసి ప్రాణాలని 42 కిడ్స్ని చంపేశారు. సో లేట్ చేయకుండా విల్ స్టార్ట్ ద క్రైమ్ కేస్ అన్ఫోల్డింగ్ అరౌండ్ ద మిస్టీరియస్ కేస్ ఆఫ్ సీమా గావిత్, రేణుకా షిండే అండ్ అంజనీ బాయ్. ఈ కేసు ముగ్గురు అయి ఉండొచ్చు, కానీ స్టార్ట్ అయింది అంజనాబాయ్తో. అంజనాబాయ్ నాసిక్లోని చాలా గరీబ్ కుటుంబంలో పుట్టింది. తన కడుపు నింపుకోవడానికి చిన్నప్పటి నుంచి దొంగతనాలు చేయడం స్టార్ట్ చేసింది. అంజనాబాయ్కి అప్పుడే అర్థమైంది ప్రపంచం మొత్తం పైసా మీద నడుస్తుందని చెప్పేసి. తను పెరుగుతున్న కొద్దీ తన దొంగతనాలు చేసి మీ తీరేదైతే ఉంటుందో మొత్తం మారిపోయింది అన్నట్టు. చాలా షార్ప్ అండ్ ఎవరికి దొరికేది కాదు. అంజనాబాయ్ ఫ్యామిలీ గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేదు, కానీ తన చిన్న వయసులోనే తన తల్లిదండ్రులను వదిలేసింది. దొంగతనాలు చేస్తూ తన కడుపు తనే నింపుకునే అన్నట్టు. తన పొట్టొకటికి తనే సంపాదించుకుని బతికేది. వేసుకోవడానికి సరైన బట్ట అసలు ఇల్లే ఉండేది కాదు తనకి. ఒక టఫ్ అండ్ రఫ్ లైఫ్ బతికింది. కానీ ఒక చిన్న మార్పు వచ్చింది తన లైఫ్లో. 1972లో అంజనాబాయ్ ఒక లోకల్ బస్ డ్రైవర్ని ప్రేమించి పూణే పారిపోయి వచ్చి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళకి పెళ్లి అయ్యాక ఫస్ట్ కూతురు పుట్టింది. తన పేరే రేణుకా షిండే. అంజనాబాయ్ ఒక మంచి లైఫ్ స్టార్ట్ అయిందని అనుకునే లోపే తన భర్త బస్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఈ తల్లి కూతురుని ఇద్దరిని వదిలేసి వెళ్ళిపోయాడు. వేరే ఊరికి పారిపోయి ఇంకొక పెళ్లి చేసుకున్నాడు. అతను విడిచిపెట్టి వెళ్ళిపోయాక అంజనాబాయ్ పూణేలోనే ఉండే. పూణేలో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ, ఖర్చులు వెళ్ళదీయడానికి కష్టంగా ఉండే అంజనాబాయ్కి. ఇక అంజనాబాయ్ తన కూతురు రేణుకాని వాడుకుని దొంగతనాలు స్టార్ట్ చేసింది. ఎలా చేసేవారు ముందు వీడియోలో మాట్లాడుకుందాం. కానీ అంజనాబాయ్ తన కూతురు రేణుకని ఎలాంటి ఏజ్ నుండి దొంగతనాలు చేయించిందంటే రేణుకకి తన పేరు కూడా తెలియని ఏజ్ నుండి స్టార్ట్ చేయించింది దొంగతనాలు చేయించడం. అర్థం చేసుకోవచ్చు పూణేలో బ్రతకడం కష్టమని, అందుకే ఇలా చేసిందని. కానీ అంజనాబాయ్ ఏదైనా పని చేసుకుని కూడా బ్రతకొచ్చు కదా. బట్ చిన్నప్పటి నుండి అలవాటు పడిన జీవితం కదా, అండ్ ఎక్కువ కష్టం లేకుండా ఎక్కువసేపు పని చేయకుండా ఫాస్ట్గా మనీ వచ్చేవే కదా, అందుకే దొంగతనాలు చేసేది. 1975లో అంజనీబాయ్ మళ్ళీ పెళ్లి చేసుకుంది. ఈసారి ఒక రిటైర్డ్ సోల్జర్ మోహన్ గావిత్ ని పెళ్లి చేసుకుంది. వీళ్ళ పెళ్లి అయ్యాక మోహన్తో ఇంకో కూతురు పుట్టింది. తన పేరే సీమా గావిత్. ఇది విన్నాక అనుకోవచ్చు అంజనాబాయ్ లైఫ్ మళ్ళీ స్టార్ట్ అయింది అని, కానీ అలా లేకుండే. అంజనీబాయ్ పేరు ఊర్లో మస్తు ఖరాబ్ ఉండే. పూణే పోలీసులు అంజనీబాయ్ అండ్ రేణుకని వెతుకుతున్నారు. మాటికి పోలీసులు ఇంటికి రావడంతో మోహన్ గావిత్కి చిరాకు వచ్చి వీళ్ళ ముగ్గురిని వదిలి వెళ్ళిపోయాడు. సేమ్ అంజనీబాయ్ ఫస్ట్ హస్బెండ్ లాగానే ఇతను కూడా వెళ్ళిపోయి వేరే పెళ్లి చేసుకున్నాడు. ఇక ఈ ముగ్గురు అంజనీబాయ్, రేణుక అండ్ సీమా బ్రతకడానికి దొంగతనాలు చేసేవారు. అంజనీబాయ్ స్టార్టింగ్ లో తన మొదటి కూతురు చిన్న పాపలా ఉన్నప్పుడు తనని ఒక ఎరలాగా వాడి దొంగతనాలు చేసేది. సేమ్ అలానే ఇప్పుడు కూడా చిన్న కూతురు సీమ ఎవరైతే ఉన్నారో ఆ పాపను వాడుకొని అంజనీబాయ్ అండ్ రేణుక దొంగతనాలు చేసేవారు, ఒక ఎరలాగా వాడుకొని. అసలు ఎరా అంటున్నా కదా, ముందు ఒక ప్యాటర్న్ చెప్తా అర్థం చేసుకోండి. అంజనీబాయ్ చిన్నప్పటి నుండి దొంగతనాలు చేసేది, ఎందుకంటే తన చిన్నప్పటి పరిస్థితులు నేర్పించాయి. అంజనీబాయ్ దొంగతనాలు చేస్తూ ఒకటి అర్థం చేసుకున్నది. చిన్న పిల్లల్ని దగ్గర పెట్టుకొని దొంగతనం చేయడం వేరు, అండ్ కొంచెం పెద్దవాళ్ళని దగ్గర పెట్టుకొని దొంగతనం చేయడం వేరు, చాలా డిఫరెన్స్ ఉంటుంది. అందుకే ఎప్పుడైతే తన మొదటి కూతురు పుట్టిందో రేణుకని దొంగతనానికి వాడేది. ఎందుకంటే ఒక తల్లి తన దగ్గర చిన్న పాప ఉంటే ఒకవేళ దొంగతనం చేసేప్పుడు పొరపాటున దొరికే ఛాన్స్ ఉన్నా కూడా ఏ ఒక్కరు కూడా అతన్ని అనుమానించారు కదా. రేణుక పెద్దదయ్యింది, ఇప్పుడు చిన్న కూతురు సీమాని వాడి దొంగతనాలు చేసేది. మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళు పెరిగే పరిస్థితి వాళ్ళని అలా దొంగతనాలు చేయించాయి అని. వీళ్ళ లైఫ్ లో ముగ్గురు చిన్న దొంగతనాలు చేస్తూ, సామాన్లు దొంగతనాలు చేస్తూ, పిక్ పాకెటింగ్ లోకల్ స్టేషన్ లో ఇలా చేస్తూ ఉండేవారు. రేణుక పెద్దగా అయ్యాక కిరణ్ షిండే అని అతన్ని పెళ్లి చేసుకుంది. తను ఒక టైలర్, పూణేలో ఉండేవాడు. వీళ్ళకి ఒక కొడుకు కూడా పుట్టాడు. అయినా కూడా ఈ ముగ్గురు తల్లి కూతుర్లు ఇంకా దొంగతనాలు చేస్తూనే ఉన్నారు. ఒక రోజు 1990లో చతుర్శృంగి టెంపుల్ కి రేణుక తన కొడుకుతో వెళ్ళింది. టెంపుల్ లో రద్దీ జనం, లైన్ ఉండే దర్శనం అయ్యాక కొంతమంది భక్తులు వాళ్ళ పర్సులు పోయాయి, బంగారం పోయాయి అని గమనించారు. అదే టైంలో రేణుక ఫాస్ట్ గా గుడి నుండి బయటకు వెళ్ళడం గమనించారు. అక్కడ భక్తులందరూ ఆమెను పట్టుకొని నువ్వే దొంగతనం చేశావని భక్తులందరూ అరవడం స్టార్ట్ చేశారు. అప్పుడే రేణుక తన దగ్గర ఉన్న కొడుకుని చూపించి, చూడండి మీ వల్లే నా కొడుకు ఏడుస్తున్నాడు, నా కొడుకు మీద ఒట్టేసి చెప్తున్నాను ఏ దొంగతనం చేయలే అని చెప్పింది. షాకింగ్ విషయం ఏంటంటే అందరూ నమ్మిరు ఈమె దొంగతనం చేయలే అని. అండ్ భక్తులు అన్నారు ఇంత చిన్న పిల్లల తల్లి ఎలా దొంగతనం చేస్తుందని, పిల్లాడిని ఇంత రద్దీలో ఎత్తుకోవడమే కష్టం, అలాంటి దొంగతనం ఎలా చేయగలదని చెప్పేసి టెంపుల్లో ఉన్న వాళ్ళందరూ ఈమెకు సారీ చెప్పి ఈమెను బయటకు వెళ్ళనిచ్చారు. హైలైట్ ఏంటంటే ఈమెనే దొంగ. ఈ ఇన్సిడెంట్ జరిగాక రేణుక ఒక విషయం అర్థం చేసుకుంది, చిన్న పిల్లల్ని దగ్గర పెట్టుకుని దొంగతనం చేస్తే మనం వేరే వాళ్ళ దృష్టిలో పడమని. ఇక వెంటనే ఈ ముగ్గురు తల్లి కూతుర్లు పిల్లల్ని పట్టుకుని దొంగతనం చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఎంత సక్సెస్ అయిందంటే 1990 నుండి 1996 వరకు ఆ స్టేట్ లో ఉన్న తల్లిదండ్రులు భయంతో బ్రతికేవారు. ఈ 6 years లో 40 మంది పిల్లలు మిస్ అయ్యారు లేక చంపబడ్డారు. పిల్లల్ని మహారాష్ట్రలోని పూణే, కళ్యాణ్ నగర్, కోల్హాపూర్ అండ్ నాసిక్ స్లమ్ ఏరియాస్ నుంచి ఎత్తుకొచ్చేవారు. 5 నెలల పసిపిల్లల నుండి 5 సంవత్సరాల ఉండే ఏజ్ వరకు పిల్లల్ని కిడ్నాప్ చేసేవారు. ఈ 40 మంది పిల్లల పేరెంట్స్ ఏ కంప్లైంట్ రిజిస్టర్ చేయలేదు. అండ్ ఈ ముగ్గురు తెలివి ఏంటంటే గరీబ్ ఫ్యామిలీలో పుట్టిన పిల్లల్ని ఎత్తుకొస్తే వాళ్ళు కంప్లైంట్ చేయరు ఎక్కడ.
ఒకవేళ చేసినా ఏ పోలీసులు పట్టించుకోరు. అందుకే ఈ ముగ్గురికి ఈ పని ఈజీగా అయింది. ఇంకొక విషయం ఏంటంటే కిరణ్ షిండే ఎవరైతే ఉన్నాడో రేణుక హస్బెండ్, ఇతను కూడా వీళ్ళ ముగ్గురికి హెల్ప్ చేసేవాడు దొంగతనాల్లో. ఎలా అంటే పిల్లల్ని ఎత్తుకొచ్చే పని అంజనాబాయ్ అండ్ సీమాది ఉండే. వీళ్ళిద్దరు పిల్లల్ని ఎత్తుకొచ్చి ఒక వ్యాన్ ఎక్కేవారు. ఆ వ్యాన్ లో రేణుక అండ్ కిరణ్ షిండే ఉండేవారు. కిరణ్ వ్యాన్ ని డ్రైవ్ చేసి డంప్ యార్డ్ కి తీసుకెళ్లేవాడు. రెగ్యులర్ గా పిల్లల్ని అక్కడనే పడేసేవారు. ఈ ప్రాసెస్ లో వీళ్ళు చాలా మంది పిల్లల్ని కిడ్నాప్ చేశారు. వాళ్ళలో మొదటి చైల్డ్ ని కోలాపూర్ నుండి కిడ్నాప్ చేశారు. కోలాపూర్ లోని ఒక పేద కుటుంబం నుండి జూలై 1990లో రేణుక ఒక బాబుని కిడ్నాప్ చేసింది. ఈ బాబు అప్పుడే పుట్టిన పసికందు, చాలా ఏడ్చేవాడు. ఇక రేణుక ఈ పసిబాబుని వాడి దొంగతనాలు చేయాలని ప్లాన్ వేసింది. రేణుక ఆ బాబుని కోలాపూర్ నుండి పూణేకి తీసుకొచ్చి అతనికి సంతోష్ అని పేరు పెట్టింది. 1991లో ఏప్రిల్లో ఈ ముగ్గురు కలిసి సంతోష్ ని రిటర్న్ తీసుకెళ్లారు. ఎందుకంటే ఏప్రిల్ మంత్ లో కోలాపూర్ లోని మహాలక్ష్మి టెంపుల్ కి రిచ్ పీపుల్ ప్రే చేయడానికి వచ్చేవారు. ప్లాన్ తో ఆ టెంపుల్ కి వెళ్లి అంజనాబాయ్ గుడి మెట్ల పైన సంతోష్ ని పట్టుకొని కూర్చుంది. సీమా అండ్ రేణుక గుడి లోపలికి వెళ్లారు. గుడి లోపలికి వెళ్లిన సీమా అండ్ రేణుక దొంగతనం చేయడం స్టార్ట్ చేశారు. కానీ కొంతసేపటికే వీళ్ళు పర్స్ దొంగతనం చేయడం ఒక ఫ్యామిలీ చూసారు. వాళ్ళు వచ్చి సీమను పట్టుకున్నారు. తను దొరికిన వెంటనే తన చుట్టూ జనాలు గుమ్ముగూడడం స్టార్ట్ అయింది. ఇక అంజనాబాయ్ తన చేతిలో ఉన్న సంతోష్ ని యూజ్ చేయాలని అనుకుంది. క్రూరంగా చేతిలో ఉన్న సంతోష్ ని గుడి మెట్ల పై నుండి కిందికి తోసింది గట్టిగా. నెలలు నిండిన పసిబాబు వాడు. అలా తోయడంతో వాడు చాలా ఘోరంగా ఏడ్చాడు. వాడి ఏడ్పు విన్న గుడి లోపలికి జనం సంతోష్ వైపు డైవర్ట్ అయ్యారు. ఇక అందరూ ఆ బాబు సంతోష్ దగ్గరికి వచ్చారు. ఇక ఛాన్స్ దొరికిందిగా అని వెంటనే సీమా రేణుక అంజనాబాయ్ తప్పించుకోవడానికి ట్రై చేశారు. మెట్ల మీద పడి ఉన్న సంతోష్ చుట్టూ జనాలు గుమ్ముగూడారు. కానీ మన వాళ్ళు ఎలా ఉంటారో తెలుసు కదా, దెబ్బలు ఘోరంగా తాకినాయి సంతోష్ కి. మస్తు ఏడుస్తుండు. అయినా కూడా ఏ ఒక్కరు కూడా సంతోష్ ని ముట్టలేదు. పారిపోతామని వెళ్తున్న ఈ ముగ్గురులో అంజనాబాయికి ఒక ఆలోచన వచ్చింది. పొరపాటున ఈ బాబుకి ఎవరైనా హెల్ప్ చేసి వీడిని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తే వాళ్ళు మెల్లిగా ఈ బాబు ఎవరి బాబు అని చెప్పి ట్రేస్ చేస్తే పోలీసులు మన ముగ్గురు దగ్గరకు వస్తారు. వెంటనే అంజనాబాయి తను ఉన్న రిక్షా నుండి దిగి సంతోష్ దగ్గరికి వెళ్లి సంతోష్ ని ఒక కాలుతో పైకి లేపి వాడి తలని పట్టుకొని ఎలక్ట్రిక్ పోల్ కి గట్టిగా గుద్ది చంపేసింది. సంతోష్ అక్కడే చనిపోయాడు. కానీ ఇదంతా చూస్తున్న జనాలు ఏ ఒక్కరు కూడా రాపలేదు. పోలీసులు ఏమన్నారు తెలుసా ఇన్వెస్టిగేషన్ లో, ఇదంతా చూస్తున్న జనాలు ఏ ఒక్కరు కూడా ముందు రాలేదు. అండ్ కొందరు దారుణంగా ఆ ఇన్సిడెంట్ ని చూస్తూ వడపావు తింటున్నారట. ఏ ఒక్కరు కూడా పోలీసులకు కాల్ చేయలేదు, దగ్గరికి వెళ్లి ఆపలే. ఇది జరిగిన వెంటనే సంతోష్ బాడీ తీసుకుని రిక్షాలో ఎక్కి అక్కడి నుండి పారిపోయారు. వీళ్ళ కథ పక్కన పెడితే అసలు ఎలా చేయగలిగింది అంజనాబాయ్? సంతోష్ జస్ట్ 1 year old మాత్రమే. ఏ తల్లి అయినా అలా చేయగలదా? వీళ్ళు ఇలా చాలా మంది పిల్లల్ని ఎత్తుకొచ్చి వాళ్ళ అవసరాలకు వాడి ఇలాంటి సిచ్యువేషన్ వస్తే చంపేసి అక్కడి నుండి పారిపోయేవారు. అండ్ ఎత్తుకొచ్చిన పిల్లల్లో ఎవరైనా బాగా ఏడ్చినా కూడా చంపేసేవారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏముందంటే ఎప్పుడైతే 40 మంది పిల్లల బాడీలు దొరికాయో వాళ్ళని ఘోరంగా కొట్టో లేక మెట్ల మీద నుండి పడేసో లేకపోతే ఏదైనా హైట్ నుండి కిందకి తోసేసో దారుణంగా చంపేసినట్టు ఉంది. దాంట్లో అంటే బోన్స్ అన్ని విరిగిపోయి అతి దారుణంగా చంపేసినట్టు రిపోర్ట్స్ లో. ఇలా చేయడం వల్ల ముగ్గురికి ఏ బాధ లేదు, నథింగ్. ఎలా అంటే పిల్లల్ని పట్టుకుని ఎలా అయినా దొంగతనం చేయొచ్చు, కొట్టొచ్చు, విసిరేయచ్చు అండ్ తప్పించుకోవచ్చు అని ఉండే వాళ్ళకి. అసలు ఈ ముగ్గురు ఒక్కసారి కూడా ఆలోచించలేదు పిల్లల తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు అండ్ ఈ పిల్లల భవిష్యత్తు ఏంది అని. వీళ్ళు అసలు దేనికి భయపడేవారు కాదు. వీళ్ళు ఒకవేళ దొరికితే ఈ ముగ్గురు సంగతి ఏంది అని కూడా వాళ్ళంతటి వాళ్ళు ఆలోచించే వాళ్ళు కాదు. పోలీసులకి భయపడరు, లాకి భయపడరు, ప్రజలకి దొరికితే వీళ్ళ సంగతి ఏంది అని కూడా వాళ్ళకి భయం లేదు. ఇంతమంది పిల్లల్ని చంపడానికి అసలు మనసులో వచ్చింది. రేణుక కూడా ఒక కొడుకున్నాడు కదా, వీళ్ళని అలా చేసేప్పుడు రేణుకకి తల్లి ప్రేమ ఎందుకు గుర్తు రాలేదు? అసలు ఎలా చేయగలిగారు అర్థమే అవ్వట్లేదు. సంతోష్ తో వీళ్ళు చేసింది మాత్రం చాలా దారుణం. ఈ ముగ్గురు ఇంకొక పాపని కిడ్నాప్ చేశారు. పాప అస్సలు ఏడు పాపట్లే అని చెప్పేసి పాపని చంపేశారు. చంపేశాక ఒక హ్యాండ్ బ్యాగ్ లో ఈ పాప బాడీని పెట్టారు. వీళ్ళు ముగ్గురు కలిసి థియేటర్ కి వచ్చారు ఫిల్మ్ చూడడానికి. ఫిల్మ్ కంప్లీట్ అయ్యాక ఆ బ్యాగ్ ని చూసి అప్పుడు రియలైజ్ అయ్యారు ఇంకా ఈ పాప బాడీ మన బ్యాగ్ లోనే ఉంది కదా అని. అదే థియేటర్ లో లేడీస్ టాయిలెట్ లో ఆ బ్యాగ్ ని వదిలేసి ఒక మూలన వదిలేసి వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే అక్కడ పని చేసే వర్కర్ ఈ బాడీని చూసి పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో పోస్ట్ మార్టం లో తెలియదు ఏంటంటే ఆ పాపని కూడా సేమ్ గోడకి గట్టిగా గుద్ది చంపేసినట్టు ఉంది. అందుకే నేను వీడియో స్టార్టింగ్ లో అన్నా కదా 1990 నుండి 1996 వరకు పిల్లల తల్లిదండ్రులు చాలా టెన్షన్ లో ఉండేవారు అని. నెక్స్ట్ నా పిల్లల్ని ఎత్తుకుపోతారని చెప్పేసి ప్రతి నిమిషం పిల్లల్ని చూస్తూనే ఉండేవారు. అసలు ఎక్కడికి వెళ్ళనిచ్చేవారు కాదు, ఎవరితో ఆడుకునిచ్చేవారు కాదు, బయట ఉంచేవారు కాదు. ఈ ముగ్గురు అండ్ కిరణ్ కూడా ఫ్రీగా బయట తిరుగుతున్నారు. వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ లో క్రైమ్ చేస్తూనే ఉన్నారు. అది కూడా ఏ భయం లేకుండా, ఏ రెస్ట్రిక్షన్స్ లేకుండా. కానీ ఎక్కువ రోజులు కాదు. మీకు గుర్తుండే ఉండొచ్చు స్టార్టింగ్ వీడియోలో అంజనీబాయ్ సెకండ్ హస్బెండ్ అయిన మోహన్ గావిత్ అంజనీబాయిని అండ్ ఇద్దరు పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయాడని చెప్పిన. వెళ్ళిపోయాక ప్రతిభ అనే ఒక లేడీని పెళ్లి చేసుకున్నాడు. మోహన్ అండ్ ప్రతిభకి ఇద్దరు పిల్లలు పుట్టారు. ఒకరు క్రాంతి అండ్ ఇంకొకరు అప్పుడే పుట్టింది. మోహన్ మీద ఉన్న జెలసీ అండ్ కోపంతో 1996 లో క్రాంతిని కిడ్నాప్ చేశారు. ఈ ముగ్గురు కిడ్నాప్ చేసి ఆ బాబుని తీసుకెళ్లే దారిలో ఒక చెరుకు తోట ఉండే. వెంటనే బండిని ఆపి క్రాంతిని ఆ చెరుకు తోటలోకి తీసుకెళ్లి చంపేశారు. క్రాంతి బాడీని అక్కడే పెట్టేసి వెళ్ళిపోయారు. ఈ ముగ్గురు ఏమనుకున్నారంటే వీళ్ళు చేసిన 40 హత్యలు లాగానే ఈసారి కూడా ఏం కాదన్న నమ్మకంతో ఉన్నారు. కానీ వాళ్ళు తప్పు చేశారు. ప్రతిభ ఎవరైతే ఉన్నారో మోహన్ సెకండ్ వైఫ్, క్రాంతిస్ మదర్ చాలా కోపం అండ్ బాధతో ఉండే. వెంటనే పోలీసులు కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులు వెంటనే క్రాంతి బాడీని పట్టుకుని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఈ ముగ్గురు తెలిసింది క్రాంతి కేసు విషయంగా పోలీసులు వెతుకుతున్నారని. సో వీళ్ళు వెంటనే అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయారు. అండర్ గ్రౌండ్ వెళ్ళినాక అనుకున్నారు కొన్ని రోజులు దాచుకుంటే పోలీసులు
వెతికి దొరకట్లని చెప్పేసి కేసు క్లోజ్ చేస్తారని. అలా 3 months దాచుకున్నారు. కానీ వాళ్ళు చేసిన మిస్టేక్ వల్లే వాళ్ళు దొరికారు. 19th November 1996 రోజున మళ్ళీ మోహన్ ఇంటికి వెళ్ళారు చిన్న కూతుర్ని కిడ్నాప్ చేద్దామని. కానీ అదే ఇంట్లో దొరికిపోయారు పోలీసులకి. కానీ అదే ఇంట్లో పోలీసులు దొరకబట్టి అరెస్ట్ చేశారు. పిచ్చి కాకపోతే క్రాంతి విషయంలో ఆల్రెడీ తప్పు చేశారు, మళ్ళీ ఇంకో తప్పు చేయడానికి సేమ్ ఇంటికి వెళ్ళారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మోహన్ పైన ఎంత జెలస్ ఉందో, ఆయన ఎంత కోపం ఉందో అంజనాబాయికి. అందుకే ఇలా చేసి దొరికిపోయింది. ఈ ముగ్గురు అంజనాబాయి, రేణుక అండ్ సీమాని వీళ్ళందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు అండ్ ఉరిశిక్ష కూడా పడింది వీళ్ళకి. బట్ లోకల్ పోలీస్ స్టేషన్స్ అయినా పూణే, కోల్హాపూర్ అండ్ థానేలోని సిమిలర్ కేసెస్ ని వీళ్ళతో లింక్ చేసి చూస్తే ప్రూవ్ అయ్యింది. వీళ్ళకి శిక్ష కూడా పెరిగింది. కొన్ని ప్లేసెస్ లో విట్నెస్ లో ఉండే అండ్ కొన్ని ప్లేసెస్ లో ఎవిడెన్సెస్ ఉండే. ఇక ఈ ముగ్గురికి అసలు బ్రతికి బయటపడడం చాలా కష్టం. అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిన 2 years తర్వాత అంజనాబాయి హెల్త్ ఖరాబ్ అయ్యి అదే జైల్లో చనిపోయింది అట్ ద ఏజ్ ఆఫ్ 50. 150 ఐ విట్నెస్ లో ఉండే ఈ కేసులో వాళ్ళందరూ ఈ ముగ్గురు క్రైమ్ చేయంగా చూసామని చెప్పారు, క్రైమ్ సీన్స్ లో ఆర్ క్రైమ్ చేసేప్పుడు. అండ్ ఈ క్రైమ్ లో కిరణ్ నేమ్ కూడా వచ్చింది, ఇతను కూడా అరెస్ట్ అయ్యేవాడు. బట్ లాస్ట్ మూమెంట్ లో రేణుకకి హెల్ప్ చేయడం ఆపేసి అండ్ పోలీసులకి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ విత్ డేట్ అండ్ టైం తో సహా చెప్పిండు. ఎవరు ప్లాన్ చేసేవారు, ఎవరు అమలు పరిచేవారు, ఎవరు పిల్లల్ని కిడ్నాప్ చేసి ఎవరు చంపేసి ఎక్కడ పడేసేవారు, ప్రతి ఒక్కటి డీటెయిల్ గా చెప్పారు అన్నట్టు. సో వీళ్ళిద్దరి పైన 17 కిడ్నాప్ కేసెస్ అండ్ 10 మర్డర్ కేసెస్ చార్జ్ అయ్యాయి. కానీ ఎవిడెన్సెస్ తక్కువ ఉండటం వల్ల 6 మర్డర్ కేసెస్ మాత్రమే లింక్ చేసినారు వీళ్ళిద్దరికి. 31st August 2006 సుప్రీం కోర్టు వీళ్ళిద్దరికి డెత్ సెంటెన్స్ ఇచ్చారు. అందరూ హ్యాపీ. కానీ మన ఇండియన్ గవర్నమెంట్ గురించి తెలిసిందే కదా, వీళ్ళ డెత్ సెంటెన్స్ ని లాగి దీన్ని 18th Jan 2022 వరకు తీసుకొచ్చారు. 18th Jan 2022 రోజున హైకోర్టు వీళ్ళకి తీర్పు మార్చి రాసింది. డెత్ సెంటెన్స్ నుండి వీళ్ళని యావజీవ వేశారు. ఎవరైతే చనిపోయిన పిల్లల తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు అస్సలకే హ్యాపీ లేకుండే ఈ హైకోర్టు ఇచ్చిన తీర్పు విన్నాక. అందరికీ వీళ్ళని ఉరిశిక్ష వేసి చంపేస్తేనే బాగుండు అని అనుకున్నారు. మీరేమనుకుంటున్నారు? హైకోర్టు తీసుకున్న నిర్ణయం రాంగ్ అంటారా, కరెక్ట్ అంటారా? ఇలాంటి వాళ్ళని ఏం చేస్తే బాగుంటుంది అంటారు? కామెంట్ రూపంలో చెప్పండి. వెళ్లే ముందు మీకు ఇంకా ఇలాంటి ట్రూ క్రైమ్ స్టోరీస్ చూడాలని ఉన్నా, వినాలని ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. స్టే సేఫ్ అండ్ బీ హ్యాపీ. సైనింగ్ ఆఫ్ మీ నాని.